హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. హాస్పిటల్‌లో అయితే అతన్ని అడ్మిట్ చేస్తారు. వెంటనే రాజుతో ఇలా మాట్లాడుతూ ఉంటారు. "వీలైనంత తొందరగా నువ్వు యామినిని పెళ్లి చేసుకుంటానని నాకు మాటివ్వు బాబూ" అని చెప్పి అడుగుతూ ఉంటాడు అతనైతే. బెడ్ పైన పడుకొని చెయ్యి చాపి అయితే ఒట్టేసి ప్రమాణం చేసి యామిని పెళ్లి చేసుకుంటానని మాటివ్వు అని అంటూ ఉంటాడు. యామిని అయితే రాజు వైపు అలా బాధగా చూస్తూ ఉంటుంది. రాజు అయితే ఒక్కసారిగా చాలా షాకయ్యి ఆలోచిస్తూ ఉంటాడు. సరే నేను యామినిని పెళ్లి చేసుకుంటాను. మీ మాట మీదిగానే, మీ కోరిక మీదిగానే అని చెప్పి అతనికి అయితే మాటిస్తూ ఉంటాడు. మాటివ్వని చూసి యామిని అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. కావ్య అయితే హాస్పిటల్‌కి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఆయన 6 నెలల నుంచి కోమాలో ఉన్నాడా? అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వెంటనే అతనైతే లేదు లేదు మేడం 6 రోజుల క్రితమే హాస్పిటల్‌కి వచ్చారు అని చెప్పి అతనైతే చెప్తూ ఉంటాడు. ఆయన మాటలు విని కావ్య అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. వెంటనే అతను ఇలా కూడా చెప్తూ ఉంటాడు. ఇదంతా యామిని మేడం ఆడిస్తున్న నాటకం మేడం. అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. యామిని మేడమే చేస్తుంది ఇదంతా నాటకం ఆడిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. కావ్య అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. పక్కనే ఉన్న అప్పు కూడా ఇదంతా యామిని చేస్తున్న పనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. రాజ్ అయితే బయటకి వెళ్తాడు. వెళ్ళగానే యామిని వెళ్ళి రాజ్‌ని హగ్ చేసుకొని థాంక్యూ బావ థాంక్యూ. నువ్వు ఇంత తొందరగా మన పెళ్ళికి ఒప్పుకుంటావని అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరిని అలా చూసి కావ్య అయితే చాలా ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. యామిని అలా హగ్ చేసుకున్నందుకు అయితే కావ్య చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.